ఇలా ఉండే హోమ్‌ని ఇలా 100 డేస్‌లో ఎలా మార్చానని చేసిన వీడియోకి చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది. అందరూ ఇల్లు ఎలా కట్టారు? ఎంత బడ్జెట్ అయింది? ఇన్ డెప్త్‌గా చాలా క్లియర్‌గా చేయమని చెప్పారు. అండ్ దానికోసమే ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో టైల్స్, ఫ్లోరింగ్, పెయింట్స్, గార్డెన్ ఇలా అన్ని రకాల వాటి గురించి ఇన్ డెప్త్‌గా ప్రతి దానికి ఈచ్ రూపీ ఎలా స్పెండ్ చేసాం? ఎందుకు స్పెండ్ చేసాం? అండ్ మీరు కొత్తగా ఒక ఇల్లు కడితే ఎంత బాగా నా రీసెర్చ్‌తో మీరు దాన్ని అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు, మంచిగా ఇంకా కట్టొచ్చు తక్కువ బడ్జెట్‌తో కూడా అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. లెట్స్ స్టార్ట్. ముందుగా టైల్స్. మా ఇంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసే వాళ్ళందరూ వీటిని చెక్కతో చేసినవి అనుకుంటారు, బట్ కాదు. ఇవి జస్ట్ రెగ్యులర్ టైల్సే. ఇవే పర్టికులర్గా ఎందుకు వేసానంటే ఫస్ట్ రీజన్ ఇవి చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. అండ్ సెకండ్ ఇవి జారవు, వాటర్ ప్రూఫ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే వీటిపైన ఎంత లైట్ పడినా సరే మనకి బ్యాక్కి రిఫ్లెక్ట్ అవ్వనమాట. ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్స్లో చూస్తే వైట్ మార్బల్స్ లాంటివి వేస్తుంటారు, అవి కంటికి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతాయి, విచ్ ఇస్ నాట్ గుడ్ నాకైతే. సో అందుకు నేను ఇవి చూస్ చేసుకున్నా. అండ్ వీటి కాస్ట్ ఒక స్క్వేర్ ఫుట్కి 45 రూపాయలే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటిదే నేను మా వేరే బెడ్రూమ్స్కి వేపించా, అదైతే జస్ట్ 40 రూపీస్కి ఒక స్క్వేర్ ఫుట్కి వస్తుంది. మిగతా వైట్ మార్బల్స్ కానీ గ్లాసీ టైల్స్ కానీ తీసుకుంటే అవి ఒక స్క్వేర్ ఫుట్కి 16 నుంచి 65 రూపీస్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం టైల్స్ తీసుకునేటప్పుడు చాలా బెస్ట్ బ్రాండ్ తీసుకుంటేనే బెటర్. నేను ఇది జాన్సన్ నుంచి తీసుకున్నా. కజారియా ఉంటుంది, అది కూడా బాగుంటుంది అని కొంతమంది చెప్పారు. అట్ ద సేమ్ టైం కొన్ని లోకల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి, కానీ లోకల్ బ్రాండ్స్ని ఎంతవరకు మనం నమ్మగలము అనేది మీకు తెలిస్తే తీసుకోండి, బట్ లేదు అంటే ప్రాపర్ బ్రాండ్స్ని చూస్ చేసుకోండి. మా ఇంట్లో కిందన అండ్ టెర్రస్ పైన కూడా టైల్స్ వేసా. టోటల్గా మా టైల్స్కి ఎంత కాస్ట్ అయింది. ఇప్పుడు నా ఫేవరెట్ లైటింగ్. ఒక ఇంటికి ఒక్క లైట్ ఉంటే చాలు, కానీ మా ఇంట్లో చాలా లైట్స్ ఉన్నాయి. మీరు చూస్తే కొద్దిగా ఆక్వర్డ్గా వీడిగా ఉంటుంది. రీజన్ ఏంటి అంటే మనం ఇంట్లో కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటాం, ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతాం, సినిమాలు చూస్తాం, వాటికి అంత ఎక్కువ లైటింగ్ అవసరం లేదు, చాలా తక్కువ లైటింగ్ ఉంటే చాలు. సో దానికోసం ఇలాంటి లైట్ పెట్టుకున్నా అనమాట. ఇందులో కూడా రెగ్యులర్ లైటే ఉంటుంది, కాకపోతే చుట్టూ ఒక హాలర్ ఉంటుంది అనమాట. ఇది మనకి బ్రైట్నెస్ని చాలా కంట్రోల్ చేస్తుంది. అండ్ వేరే టాస్క్లు ఏంటి అంటే మనం కూర్చొని తిన్నా, చదువుకున్నా ఇటువంటి వాటికి ఎక్కువ బ్రైట్నెస్ కావాలి, దానికోసం స్పెసిఫిక్గా ఇటువంటి లైట్స్ పెట్టుకున్నా. ఇవేంటి అంటే చుట్టూ ఫిల్ అవ్వు, జస్ట్ మనకి ఏ పాయింట్లో కావాలి అక్కడ పడతాయి అన్నమాట. మేమైతే ఇక్కడే కూర్చొని తింటాం, స్పెసిఫిక్గా డైనింగ్ టేబుల్ ఇలాంటివి ప్రిఫర్ చేయం, ఎందుకంటే ఆబ్వియస్లీ మేము ఒక ఊరి నుంచే వచ్చాం, మాకు అదే అలవాటు. అండ్ ఇగో ఇలాంటి ప్లేసుల్లో అయితే స్పెసిఫిక్గా నేనైతే చదువుకోవడం కానీ స్క్రిప్ట్ రాయడం కానీ చేస్తుంటా, దానికోసం ఎక్కువ లైటింగ్ కావాలని ఇగో అక్కడ ఉండే లైట్స్ మేము పెట్టుకున్నాం అనమాట. అది డైరెక్ట్గా ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ నేను ఇక్కడ కూర్చొని చదువుకునేటప్పుడు నా ఒక్కరికి లైటింగ్ ఉంటే చాలు. ఇక్కడ సినిమా చూసే వాళ్ళకి కానీ మా పేరెంట్స్ ఏమైనా మాట్లాడుకున్నా వాళ్ళకి లైట్స్ అవసరం లేదు. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఈ లైట్స్ ఆపేస్తా. సో వాళ్ళు ప్రశాంతంగా సినిమా చూసుకోవచ్చు, మేము ప్రశాంతంగా చదువుకోవచ్చు, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. సో అందుకు నేను ఒక లైట్ కాకుండా ఇన్ని లైట్స్ని ప్రిఫర్ చేశా. సో ఇది మీ చాయిస్, మీరు ఒక లైటే పెట్టుకోవచ్చు బాగుంటుంది అంటే, లేదు మల్టిపుల్ లైట్స్ పెట్టుకోవాలంటే ఇలా డివైడ్ చేసుకోండి. ఎక్కడ మీరు ఏ పని చేస్తారో దాన్ని బట్టి డివైడ్ చేసుకుంటే బెటర్. ఇన్ కేస్ మీరు ఒక లైట్ పెట్టుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ టీవీ ఉంది, టీవీ పైన కొంతమంది లైట్స్ పెడుతుంటారు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని టీవీ చూస్తే టీవీ కంటే కూడా లైటే మన కంటి మీద పడుతుంది. ఆబ్వియస్లీ అది మంచిది కాదు. లేదా కొంతమంది ఏం చేస్తారంటే టీవీకి ఆపోజిట్గా ఉండే వాల్ పైన పెడతారనమాట. సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఆ లైట్ డైరెక్ట్గా టీవీలో రిఫ్లెక్ట్ అవుతుంది, అది కూడా మంచిది కాదు. సో మనం కొద్ది సైడ్ వాల్కి పెట్టుకుంటే ఆ సింగిల్ లైట్ అనేది కొద్ది బెటర్. లేదా చిన్న చిన్న లైట్స్ 2-3 వాల్స్కి పెట్టుకున్నా పర్వాలేదు. సో మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేసుకోండి. మా ఇంట్లో చాలా లైట్స్ ఉంటాయి, ఇవన్నీ ఐకియా నుంచి తెప్పించినవి. సో వీటన్నింటికి కాస్ట్ ఇంత. సో మీరు అది చాలా ఎక్కువ, మనం సింపుల్గా 500-600తో కూడా లైట్లతో తేల్చేయచ్చు, ఎవరి చాయిస్ వాళ్ళది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్, పెయింట్స్. ఈ పెయింట్స్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అట్ ద సేమ్ టైం ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఇల్లు కట్టే ముందే ఏ పెయింట్స్ వేయాలో డిసైడ్ చేసుకుంటే మంచిది. మా ఇంటికి ఏ పెయింట్స్ వేసాను అండ్ మీరు కూడా వేయాలనుకుంటే ఎలాంటి రిఫరెన్సెస్ ఉండొచ్చు అనేది నేను నా ఎంటైర్ రీసెర్చ్లో యాడ్ చేస్తా. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, తప్పకుండా చెక్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుద్ది. మా ఇంటికైతే స్పెసిఫిక్గా నేను ఎర్తీ థీమ్లో ఉండే కలర్స్ చూస్ చేసుకున్నా, అంటే ఇలాంటి లైట్ కలర్స్ ఉండేలాగా అండ్ కొన్ని స్పెసిఫిక్ వాల్స్కి ఇలా రెడ్గా ఉండేలాగా. మన ఇండియాలో మోస్ట్లీ కామన్గా ఎలా ఉంటుంది అంటే 3 వాల్స్కి సింగిల్ కలర్ వేస్తాం అండ్ 4th వాల్కి ఇలాంటి డార్క్ కలర్ వేస్తాం. అండ్ డార్క్ కలర్ వేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది దాదాపు 5-6 కోట్లు వేస్తే కానీ ప్రాపర్గా ఉండదు. లైట్ కలర్కి అయితే మనకు అంత పెద్ద ఇష్యూ ఉండదన్నమాట.
ఒకటి రెండు సార్లు వేస్తే ప్రాపర్ పెయింట్ సెట్ అయిపోతుంది. సో దీన్ని బట్టి మీరు డార్క్ కలర్స్ ఎంత ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, లైట్ కలర్స్ ఎంత ప్రిఫర్ చేస్తారు అనే దాన్ని బట్టి రేటు చాలా మారిపోతుంది. అది డిసైడ్ చేసుకోండి. అండ్ ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, అందరూ ఒక షేప్కి వచ్చేసిన తర్వాత పెయింట్లు కొనేసి డైరెక్ట్గా వేసేద్దామని చూస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం పెయింట్ వేసేసిన తర్వాత దాని లైటింగ్ అనేది కానీ కలర్ కానీ చాలా మారిపోతుంది, మనకు తర్వాత చిరాకేసేస్తుంది. సో దీని బదులు మనం ఏం చేయొచ్చు అంటే, ఇంటి మొత్తానికి వైట్ పెయింట్, గుర్తుపెట్టుకోండి, వైట్ పెయింట్ వేసిన తర్వాత ఏషియన్ పెయింట్ స్టోర్లో కానీ, లేకపోతే నాకు ఒక పర్సన్ తెలుసు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. సో మీరు వాళ్ళకి అప్రోచ్ అవ్వండి. వాళ్ళ ఏషియన్ పెయింట్స్లో ఉండే కలర్ శాంపిల్స్ని మీకు ఇంటికి వేసి చూపిస్తారు. ఒక 5-10 శాంపిల్స్ ఇస్తారు. అందులో మీకు ఏది బెటర్ అనిపిస్తే అది ఫైనలైజ్ చేసుకొని సేమ్ ఎగ్జాక్ట్ పెయింట్స్ మీరు కొని తీసుకొచ్చి వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఇంటీరియర్కి అయితే మీరు స్పెసిఫిక్ శాంపిల్స్ చేసుకునే అవసరం లేదు. ఏషియన్ పెయింట్ బుక్ ఒకటి ఉంటుంది, ప్రతి ఇయర్లో ఒకటి రిలీజ్ అవుతుంది అనమాట. సో అందులో రిఫరెన్సెస్ మీరు చూసుకుని డైరెక్ట్గా వేసుకుంటే సెట్ అయిపోతుంది. అండ్ మా ఎంటైర్ హోమ్కి ఆల్మోస్ట్ పెయింట్ ఖర్చు అయితే ఇంత అయింది. నెక్స్ట్ సీలింగ్. మా ఇంటికి అయితే సీలింగ్ ఇగో చాలా ప్లెయిన్గా ఉంటుంది. ఒక్క డిజైన్ కానీ ఏది కానీ పెట్టుకోలేదు, ఎందుకంటే చాలా లైట్స్ ఉంటాయి కాబట్టి ఇవి డిజైన్ పెడితే ఇంకా కంపు చేసేస్తాయి. సో సింపుల్గా ప్లెయిన్గా ఉంటే బెటర్. అట్ ద సేమ్ టైం క్లీనింగ్ కూడా మాకు ఈజీ అయిపోతుంది. దీనిపైన జస్ట్ వైట్ పెయింట్ వేసాం అనుకుంటా, నాకు గుర్తులేదు, పుట్టి ఏదో పెట్టుండొచ్చు, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బట్ మా ఎంటైర్ సీలింగ్కి అయితే ఇంత కాస్ట్ అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్నిచర్. ఈ ఫర్నిచర్లో ప్రతి ఒక్కరు చాలా మనీ లాస్ చేసుకుంటారు. అండ్ నేను లాస్ చేసానో సేవ్ చేసానో కూడా నాకు తెలీదు. బట్ ఈ పర్టికులర్ ఇది సోఫా, రెక్లైనర్ సోఫా ఇది. సో ఇలా వెళ్తుంది, చాలా మనం మూవీస్ చూసుకోవచ్చు, లేకపోతే ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు. రెక్లైనర్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మా పేరెంట్స్ కోసం, వాళ్ళు కొద్ది బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుందని తీసుకున్నా. అండ్ ఇది తీసుకునేటప్పుడు ఒక లాజిక్ ఉంటుంది అనమాట. నేను దీన్ని కొత్తది తీసుకోలేదు, దీన్ని హోమ్ సెంటర్లో తీసుకున్నా. హోమ్ సెంటర్లో మనకు చాలా డెమో ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అవి ఎండ్కి వచ్చేసరికి మనకి ఒక 40%, 50% ఆఫ్తో ఇచ్చేస్తారు. సో డెమో ప్రోడక్ట్స్ అనేది మనకు అంత ఈజీగా పాడవు, అందుకే నేను ఇది తీసుకున్నా. యాక్చువల్ ప్రైస్ దీనిది ఒక 70,000 to 80,000 ఉంటుంది అనుకుంటా. నేను తీసుకునేటప్పుడు నాకు సమ్ 40,000-45,000కి ఇచ్చారు. ఎగ్జాక్ట్గా ఎంత అనేది నేను చెక్ చేసి మీకు చెప్తా. అండ్ సేమ్ ఇలానే నేను ఇది తీసుకున్నా, ఇది కూడా హోమ్ సెంటర్లోనే తీసుకున్నా. ఇది ఆల్మోస్ట్ డెమో ప్రోడక్టే, మనకి ఒక 40-50% ఆఫ్ వచ్చింది. అండ్ ఇవి రెగ్యులర్ లోకల్ ప్రొడక్ట్స్ ఇవి. సో నెక్స్ట్ ఫర్నిచర్లో మిర్రర్స్ చాలా ఇంపార్టెంట్, నాకైతే పిచ్చి. మిర్రర్స్ ఎప్పుడు నేను పెద్దగానే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మా కెమెరామెన్ కూడా కనిపిస్తున్నాడు నీట్గా అందులో. ఓకే ఫైన్. సో మిర్రర్స్ పెద్దగా ఉంటే మనకు బెనిఫిట్ ఏంటంటే, చిన్న చిన్న రూమ్స్ అనేవి చాలా పెద్దగా కనిపిస్తాయి. అండ్ యాజ్ ఎ హ్యూమన్స్ మనల్ని ప్రతిరోజు మిర్రర్స్లో చూసుకోవడానికి చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో అందుకు మా ఇంట్లో చాలా మిర్రర్సే ఉంటాయి, చాలా పెద్దవే ఉంటాయి. సో దీని కాస్ట్ మీకు మెన్షన్ చేస్తా, లింక్ మెన్షన్ చేస్తా. అండ్ వాష్ బేసిన్ ఇది ఎందుకో నాకు హాల్లో పెట్టాలనిపించింది. అండ్ ఇది కూడా వైట్ కలర్లో ఇంటెన్షనల్గానే పెట్టుకున్నా. సో మిర్రర్ చుట్టూ ఎప్పుడు లైట్స్ ఉంటే బెటర్. కొన్నిటికి ఇన్బిల్ట్ లైట్ వచ్చేస్తుంది, దానికంటే కూడా స్పెషల్గా సాఫ్ట్ లైట్లు పెట్టుకుంటే మంచిది. తక్కువ రిఫ్లెక్షన్, బట్ రెండు వైపులా ఉంటే ఫేస్కి, అంటే లెట్స్ ఇలా చూసేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ మనకి క్లియర్గా కనిపించేలా ఉంటుంది. సో ఎప్పుడు అది ప్లాన్ చేసుకోండి. మిర్రర్స్ చాలా వర్త్ ఉంటుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ 5,000 అనుకుంటా. నెక్స్ట్ యాక్చువల్లీ మా ఇంట్లో చాలా ప్రోడక్ట్స్ అనేవి ఐకియా నుంచే వస్తాయి. నేను అక్కడి నుంచే తీసుకున్నా, ఈజీ ఉంటుందని సింగిల్ లోడ్తో 17,000కి తెచ్చేసా. సో బెడ్కి వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, అందరూ ఇది మంచి టేక్ వుడ్తో చేస్తారు. టేక్తో చేసామంటే ఆల్మోస్ట్ వాళ్ళు 40,000 నుంచి 70,000 వరకు ఛార్జ్ చేస్తారు. మనం ఎలాంటి డిజైన్ ఎంత బెటర్గా పెట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టి నాకు అంత అవసరం లేదనిపించింది. సో ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి 17,000. ఇది చూడండి, కిందనేమి ఉండదు, పెద్ద చెక్కలే ఉండవు, నేను ఎత్తలేకపోతున్నా. సో అదేంటంటే, మనకి కావాల్సిన ఎనఫ్, అంటే ఒక 2-3 పడుకోవడానికి ఎంత వెయిట్ కావాలో అంత కాస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో నాకేంటంటే ఒక 5 నుంచి 8 ఇయర్స్ వస్తే చాలు. ఇది ఆబ్వియస్లీ వస్తుంది. ఇది తక్కువ రేటు కిందది. ఇది ఐరన్, బట్ కొద్ది పెయింట్ చాలా ప్రాపర్ ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. కానీ ఇది మాత్రం చాలా ఎక్కువ రేటు. మ్యాట్రెస్ అనేది 25,000. అండ్ ఇది ఆర్థోపెడిక్, అంటే
పేరెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. బాడీ పెయిన్స్ ఏవైనా వస్తే ఆ, ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్, మనం మ్యాట్రెస్ తీసుకునేటప్పుడు ఏంటి అంటే కొంతమంది చాలా థిక్గా ఉండేవి తక్కువ రేటుకి వస్తాయని తీసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే మన బాడీ పెయిన్స్ చాలా ఎక్కువ వస్తాయి. మనం పడుకునేదే ఎక్కువసేపు, డే టైం ఎంత వర్క్ చేస్తామో పడుకునేటప్పుడు అంతా ఇంపార్టెంట్. సో స్లీపింగ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తే మంచిదని నా ఫీలింగ్. అందుకే కాస్ట్ ఎక్కువైనా ఇది తీసుకున్నా. ఎందుకన్నా ఎక్స్పెన్సివ్వి ఉన్నాయి, తక్కువవి ఉన్నాయి. మనకి ఎంత వీలైతే అంత పెట్టుకొని చేసుకోవడం మంచిది. అందుకే తక్కువ రేటు ఉన్నా పోయినా పర్లేదు నేను తీసుకున్నా. ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అది 10-20 ఇయర్స్ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మ్యాట్స్. నాకు మ్యాట్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇవి ఇంటికి మంచి లేయర్ని ఇస్తాయి అన్నమాట. అండ్ శీతాకాలంలో చల్లగా ఉండేటప్పుడు మనకి పాదాలకి అంత హీట్ సప్లై చేస్తే అంత మంచిది. దీనివల్ల ఆ హీట్ అనేది మనకు వస్తుంది. కానీ ఇప్పుడు ఈ మ్యాట్ చాలా దరిద్రంగా అయిపోయింది. ఇగో ద మెయిన్ రీజన్ లియో. సో తిన ఆల్మోస్ట్ ఇక్కడే పడుకుంటుంది మొత్తం. బట్ ఇట్స్ ఓకే, ఇది మనం ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఎన్ని మ్యాట్స్ ఇంటికి ప్రిఫర్ చేస్తే అంత బాగుంటుంది. బట్ ఇట్స్ యువర్ చాయిస్ ఎక్కడ పెట్టాలనే దాన్ని బట్టి. కొంతమంది బెడ్స్ కింద పెడతారు, కొంతమంది ఇలా పెడతారు. మ్యాట్స్ అయితే ఎంత ప్రిఫర్ చేస్తే అంత బెటర్. అండ్ ఈ మ్యాట్కి అయితే ఇంత కాస్ట్ అయింది. అందరూ చాలా ఈజీగా ఇగ్నోర్ చేసే ఫ్యాక్టర్ స్విచ్ బాక్సెస్. సో మా ఇంట్లో స్విచ్ బాక్సెస్ అనేవి 2 డిఫరెంట్ హైట్స్లో ఉంటాయి. ఒకటి ఇది ఫర్నిచర్ అనుకుంటే దీనికంటే ఈ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి కంప్లీట్గా డౌన్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్. నేను ఇలా స్టాండ్ లైట్స్ కూడా యూస్ చేస్తుంటా. దీన్ని ఇక్కడ పెట్టాలి అంటే ఇలా కనిపిస్తే వైర్ కొద్దిగా మంచిగా అనిపించదు నాకు విజువల్గా. సో అందుకు నేను ఓన్లీ వీటి కోసం మాత్రమే ఇక్కడ డౌన్లో ఉండేలా పెట్టుకున్నాను. ఇవి ఎక్కువ ఇగో ఇలా ఆల్అవుట్ కానీ, లేకపోతే ఇలా టేబుల్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే మనం కిందన కూర్చొని ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు ఈజీగా వైరింగ్ తీసుకోవచ్చు. అండ్ ఇవి పర్టికులర్గా ఈ హైట్లో వాల్కి సెంటర్లో పెట్టకుండా సైడ్కి పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఈ డోర్ తీసుకొని బయటకు రాగానే ఈజీగా యాక్సెస్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇలానే అక్కడ కూడా పెట్టుకున్నా నేను. అదేంటంటే మనం అక్కడ మెయిన్ డోర్ తీయగానే డైరెక్ట్గా స్విచ్ బాక్సెస్ హ్యాండిల్ చేయొచ్చు. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, మా ఇంట్లో చాలా లైట్స్ ఉన్నాయి. ఈ స్విచ్ బాక్స్ నుంచి అన్ని లైట్లని ఆపరేట్ చేయలేం. ఎందుకంటే దీని నుంచి వచ్చే వైరింగ్ అనేది చాలా టైట్ ఉంటుంది. సో అది ఒక సింగిల్ ఎలక్ట్రిక్ పైప్తో ఇచ్చేస్తే అవి హీట్ ఎక్కువైపోయి ఎంటైర్ వైరింగే కాలిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకు నేను ఇక్కడి నుంచి ఒక పర్టికులర్ సెట్కి, అటువైపు నుంచి ఇంకో పర్టికులర్ సెట్కి లైటింగ్ నేను డివైడ్ చేసుకున్నా. లేదు అలా చేసుకునే ఛాన్స్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడి నుంచి ఇచ్చే సింగిల్ పైప్ కాకుండా మీరు డబుల్ పైప్ పెట్టుకోవచ్చు. విచ్ ఈజ్ చాలా విధాలుగా మీకు మనీ సేవ్ చేస్తుంది. అండ్ ఇంత పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు. దీన్ని స్విచ్ బాక్సెస్ అయితే నేను గోల్డ్ మెడల్ నుంచి తీసుకున్నా. లోపల ఉండే వైరింగ్ అయితే లెగ్రాండ్ నుంచి తీసుకున్నా. వైరింగ్ పైన ఎంత ప్రాపర్ బ్రాండ్ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే అది ఒకసారి పెట్టేసామంటే మనం మార్చలేము. సో ఎక్కువ క్వాలిటీ పైన ఫోకస్ చేయండి. ఓవరాల్గా మా వైరింగ్ అండ్ స్విచ్ బాక్సెస్కి అయితే ఎంత కాస్ట్ అయింది. మై ఫేవరెట్ టెక్. మా ఇంట్లో కొన్ని ఆటోమేషన్స్కి నాకు వీలైనంత వరకు ఎలా చేయాలో వాటిని పెట్టుకున్నా. అందులో ఫస్ట్ వచ్చేది కెమెరాస్. ఇంట్లో కెమెరా ఉందని కొద్దిగా ఆశ్చర్యపోకండి. ఇది ఓన్లీ వీడియో కాల్స్కి మాత్రమే పెట్టుకున్నా. సో దీని కాస్ట్ దాదాపు 2,500 రూపాయలు. దీని లింక్ నేను కిందనిస్తా. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మా పేరెంట్స్ నేను ఎప్పుడైనా చూడాలి అనుకుంటే డైరెక్ట్గా దీంతో నేను చూడొచ్చు. వాళ్ళకి ఎప్పుడైతే వీడియో కాల్ మాట్లాడాలనిపిస్తుందో అప్పుడు మాత్రమే ఇది ఆన్ చేస్తాం. బయట కొన్ని కెమెరాస్ ఉంటాయి, అవి ఎప్పుడు 24/7 ఆన్లోనే ఉంటాయి. దాన్ని 360 డిగ్రీలో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్కడున్నా సరే ఆపరేట్ చేసుకోవచ్చు. వీటితో ఉండే బెనిఫిట్ ఏంటంటే ఇందులో మైక్ ఉంటుంది, మనం మాట్లాడొచ్చు. అండ్ మన వాళ్ళు మాట్లాడింది కూడా దీనికి వినిపిస్తుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇగో గూగుల్ హోమ్. సో ఇది నాకు తెలిసి నేను సెకండ్ హ్యాండ్స్ తీసుకున్నా. ఇదైతే 2,000 రూపాయలు ఎంతో ఉంటుంది. సో దీంతో నేను ఇంట్లో ఉండే ప్రతి ఐటెంని ఆపరేట్ చేయొచ్చు. మాది స్మార్ట్ టీవీ. సో ఇక్కడి నుంచి నేను యూట్యూబ్ కానీ ఏది కావాలన్నా దీంతో ఆపరేట్ అయిపోతుంది. అండ్ మా పేరెంట్స్ ఇప్పటికీ కీప్యాడ్ మొబైల్స్ యూస్ చేస్తారు. వాళ్ళు నాకు డైరెక్ట్గా కాల్ చేయాలి, దాంట్లో టైప్ చేయడం తెలియదు అంటే డైరెక్ట్గా గూగుల్ దగ్గరికి వచ్చి కాల్ వాసు అని చెప్తే అది నాకు కాల్ చేసేస్తుంది. మేము డైరెక్ట్గా అలా మాట్లాడేస్తాం. అండ్ మా ఇంట్లో ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నాకు నచ్చింది ఏంటి అంటే, మా అమ్మ కోసం స్పెసిఫిక్గా తీసుకున్న ఇది రోబోట్ క్లీనింగ్. ఇది 1 minute. సో అది నేను కొన్నప్పుడు 30,000, ఇప్పుడు దాదాపు 25,000 ఇలా ఉంటుంది. సో దాని బెనిఫిట్ ఏంటంటే ఇల్లు మొత్తం ఒక 30 minutesలో ఆటోమేటిక్గా క్లీన్ చేసేస్తుంది. మనం ఎటువంటి ఎఫర్ట్ పెట్టనవసరం లేదు. అండ్ అది రెగ్యులర్ క్లీనింగ్ చేస్తుంది, వాటర్ పెట్టి కూడా క్లీన్ చేస్తుంది.
సో మా ఇంట్లో అయితే మంగళవారం, శుక్రవారం ఇంకొక డే ఉంటుంది. ఆ రోజుల్లో వాటర్ క్లీనింగ్ చేస్తుంది. మిగతా డేస్లో రెగ్యులర్ క్లీనింగ్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. దీంతో ఉండే ఇంకా బెనిఫిట్ ఏంటంటే మనం దాన్ని ఒకసారి టైమర్ సెట్ చేస్తే చాలు, ఎంటైర్ హోమ్ని ఆ టైంలో క్లీన్ చేసేస్తుంది. ఆటోమేటిక్గా దానికి అదే ఛార్జింగ్ పెట్టేస్తుంది. కాకపోతే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది దాన్ని ఛార్జింగ్ డాక్ ఇది, అది ఎప్పుడు స్టేబుల్ పొజిషన్లో ఒక్క దగ్గరే ఉండాలి. ఎవ్రీ టైం దానికి అన్లిమిటెడ్ పవర్ సప్లై ఉండాలి. అది ఆగిపోయిందంటే ఇంకా మనకి కనెక్షన్ ఉండదు. అండ్ ఇది వైఫైతో మాత్రమే రన్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వైఫై పెట్టించుకోండి. ఆంధ్రాలో ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే మా అందరికీ ఏపీ ఫైబర్ ఉంది. సో అంటే ఒకరు స్పెసిఫిక్గా నన్ను అడిగారు, మీ ఇంట్లో ఊరు కదా వైఫై ఎలా ఉంటుంది అని. మా ఎంటైర్ విలేజ్కి వైఫై ఉంది. సో ఇప్పుడు ప్రతిదీ మనం స్మార్ట్గా కనెక్ట్ చేసేయచ్చు. మై అనదర్ ఫేవరెట్ ఫ్యాన్స్, మా ఇంట్లో అన్నీ ఇవే ఫ్యాన్స్ పెట్టుకున్నాం. ఇవి ఆటంబర్గ్ ఫ్యాన్స్. సో ఆటంబర్గ్లో ఏ పర్టికులర్ మోడల్ అనేది నేను కింద రాస్తా, చూసుకోండి. ఇవి రిమోట్తో మనం ఆపరేట్ చేయొచ్చు, ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా. అండ్ దీన్ని గూగుల్ హోమ్తో కనెక్ట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాన్స్ ఇవైతే. మంచి టెక్స్చర్తో వస్తాయి. మిగతావి కూడా ఉంటాయి, కానీ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అవ్వదు. బట్ ఇనీషియల్ కాస్ట్ అయితే ఎక్కువ. ఇది 6,000 రూపీస్ ఒకటి. మనం ఏదైనా ఆఫర్లో తీసుకుంటే ఇంకా తక్కువకే వస్తుంది. ఇలాంటివి నేను మా ఇంటికి 3 ఫ్యాన్లు తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఏమో ఫింగర్ ప్రింట్ లాక్. ఇది ఊర్లో పెడితే కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది, బట్ స్టిల్ దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇల్లు కట్టేది ఈ రోజు కోసం చూడకూడదు, కొన్ని సంవత్సరాల తర్వాతకి చూడాలి. దీంతో మనం దాదాపు 100 మంది ఫింగర్ ప్రింట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అంతే. మనం రెగ్యులర్గా అయితే మనం కీస్ పట్టుకుంటాం, అవి ఎక్కడైనా పెడతాం, లేదంటే డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోతాం, అవి పోయే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇదైతే ఈజీ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు సిటీలో ఉండి ఎవరైనా పని మనిషి వస్తున్నారంటే 8 నుంచి 9 వరకు ఒక పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అది ఆ టైంలో మాత్రమే పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైనా మన రిలేటివ్స్ వచ్చారు అంటే వాళ్ళకి 1 టైం పాస్వర్డ్ పెట్టచ్చు. ఆ పాస్వర్డ్ వాళ్ళు చెప్తే దాంతో డైరెక్ట్గా అన్లాక్ ఇలా. అండ్ అది ఒకసారి పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది రీసెట్ అయిపోతుంది. సో ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇది 11,000 రూపీస్ లావ్నా లాక్. ఇది ఇన్ కేస్ ఇందులో బ్యాటరీస్ అయిపోయినా సరే కిందన మనకి ఒక పవర్ సాకెట్ ఉంటుంది, దాంతో అన్లాక్ చేయొచ్చు. లేదంటే ఒక నార్మల్ కీ ఉంటుంది, దాంతో కూడా అన్లాక్ చేసేయచ్చు. మై నెక్స్ట్ ఫేవరెట్ గ్రీనరీ. ఇంట్లో నేను ఎంత వీలైతే అంత గ్రీనరీ పెట్టడానికే చూసా. ఇవి ప్లాస్టిక్ మొక్కలే. ఎందుకు ప్లాస్టిక్ మొక్కలు పెట్టానని అడగండి, ఎందుకంటే ఇంట్లో ఒరిజినల్ మొక్కల్ని మేము ఆపరేట్ చేయలేం. అవి చాలా మెస్సీ అయిపోతుంది, అంత మెయింటెనెన్స్ కొద్ది కష్టం. ఇవి కాస్ట్ కొద్దిగా ఎక్కువే ఉంటుంది, బట్ దీని నుంచి వచ్చే ఫీల్ చాలా బాగుంటుంది. ఇది పెట్టాలంటే పెట్టచ్చు, లేదంటే లేదు. ఇలాంటి ప్లాంట్స్ నేను చాలా ప్లేసుల్లో పెట్టుకున్నా, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇగో ఈ ఎంటైర్ ప్లేసెస్లో నేను గ్రీనరీనే చూపించడానికి చూసా, ఎందుకంటే ఒక విలేజ్ అనే వైబ్ కానీ ఒక నేచర్ అనే వైబ్ కానీ కనిపించడానికి. ఇవి మనకి ఈజీ టు మెయింటైన్. ఇగో ఒక్కటి పోదు, మనం ఈజీగా క్లీన్ చేసేయచ్చు. అండ్ ఇవి ఎప్పటికీ ఇలానే ఉంటాయి. సో అది దీనివల్ల బెనిఫిట్. నేను ఇంతకుముందు వీడియో చూపించినప్పుడు ఈ పర్టికులర్ బెడ్రూమ్ అంత ఎక్కువ చూపించలేదు. సో ఇంకొకటి ఇక్కడ నేను 2-in-1 స్విచ్ ఆన్ పెట్టుకున్నా. ఇక్కడ ఆన్ చేస్తే అక్కడ లైట్ వెలుగుద్ది. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ రూమ్ అయితే నేను కావాలని కొద్ది లైట్ కలర్స్ ఉండే వాల్స్ పెట్టుకొని ఈ పర్టికులర్ సైడ్ అయితే కంప్లీట్ డార్క్ బ్లూ పెట్టుకున్నా. డార్క్ పెట్టుకోవడం వల్ల చాలా చల్లగా ఉంటుంది. బెడ్రూమ్స్లో బయట హాల్తో కంపేర్ చేస్తే ఈ రూమ్ చాలా చల్లగా ఉంటుంది. సేమ్ నా రూమ్ కూడా అంతే, చిన్న రూమ్ అది. ఇక్కడ మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఇది. మన ఊర్లో చాలా కామన్గా ఇవి పెట్టేస్తారనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఇగో ఇలాంటివి మనం అన్నీ పెట్టుకోవచ్చు, చాలా బెటర్. కానీ దీనివల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మనం ఏదైనా బీరువాలు ఇలాంటివి పెట్టాలి అంటే చాలా టఫ్ అయిపోతుంది. దీని హైట్ అంటే మనకి స్టాండర్డ్గా ఆన్లైన్లో బీరువాలు కొనాలంటే ఒక 200 సెంటీమీటర్లు అంటే 2 మీటర్స్ హైట్ అనేది మనకి మినిమం గ్యాప్ ఉండాలి. బట్ ఇక్కడ మాకు చేసేటప్పుడు 180 సెంటీమీటర్స్కే దీన్ని ఇన్స్టాల్ చేశారు. సో దానివల్ల చాలా టఫ్ అయిపోయింది. దానికంటే తక్కువ హైట్లో ఉండే ఏ బీరువా అయితే ఉందో అది నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశాను. దీని కాస్ట్ అయితే తక్కువే, అరౌండ్ 25,000 రూపీస్ ఉంటుంది. ఎందుకు టేక్తో చేసుకోకుండా ఇలా పెట్టానంటే దీనికి ఒక రీజన్ ఉంది. సో మాకు కొన్ని ఇయర్స్ అంటే ఇల్లు కట్టేటప్పుడు మనకి ఏంటి అంటే చాలా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. సో కొద్దిగా తగ్గించడానికి ఒక 2-3 ఇయర్స్కి కొద్ది మెయింటెనెన్స్గా ఉండేలా కొన్ని ఐటమ్స్ని ప్రిఫర్ చేసుకున్నా. సో ఇదైతే ఒక 20,000 ఫైన్, 25,000. ఒకవేళ టేక్వుడ్తో చేయాలంటే దాదాపు మనకి 80,000 అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్,
ఇది బయటికి ఓపెన్ చేసే డోర్. చిన్న రూమ్లో ఉండేటప్పుడు మనం స్లైడ్ డోర్స్ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే అప్పుడు మనం ఈ స్పేసే మనకు సరిపోతుంది. లేదు అంటే ఇలా ఓపెన్ చేసేటప్పుడు బెడ్స్కి ఈజీగా తగిలేస్తాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మై ఆల్ టైమ్ ఫేవరెట్ గార్డెన్. సో నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టం. ఇది బయట అంటే ఇంటీరియర్ మనం ఎంత పెట్టుకున్నా సరే గార్డెన్ ఎంత మంచిగా డెవలప్ చేసుకుంటే అంత బెటర్. మాకు బయట చాలా ప్లేస్ ఉంది కాబట్టి డెవలప్ చేసుకోవడానికి అయింది. చూసారా, ఆరిజన్స్ ఎప్పటికీ పోవు. మా వాళ్ళు మంచిగా ధాన్యం ఎండేసుకోవడానికి ప్రజెంట్ ఇలా పెట్టారు. బట్ ఈ గార్డెన్ ఇంతకుముందు బాగానే ఉండేది, ఇప్పుడు కొద్దిగా తేడా అయిపోయిందనమాట. రీజన్, మేము ఒక ఫంక్షన్లో దీన్ని బాగా యూస్ చేసేసాం, సో దానివల్ల పాడైపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెట్లు ఉన్నాయి, ఇవి చాలా ఫాస్ట్గా పెరిగిపోయాయి అనమాట. వీటి షేడ్ అనేది చాలా ఎక్కువ వచ్చేయడం వల్ల ఈ గార్డెన్ మెల్లమెల్లగా పాడవుతుంది. బట్ దీనికి తగ్గట్టుగా రెమెడీస్ కొన్ని తీసుకుంటా. ఇది నేను విజయనగరంలో ఉన్నా, కానీ తీసుకొచ్చింది మాత్రం నేను రాజమండ్రి నుంచి. దాదాపు నాకు ఎంటైర్ సెట్కి అంటే అన్ని మొక్కలు ఈ గ్రాస్ ఇదంతా కలిపి దాదాపు 50,000 అయింది. కానీ దీనికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాంపౌండ్ వాల్. మా ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది చాలా పెద్దది ఉంటుంది. అది అనుకున్న దానికంటే చాలా అంటే చాలా ఎక్కువ ప్రైస్ అయింది. ఆల్మోస్ట్ దానికే 3 లక్షల వరకు కూడా ఖర్చు అయిపోయింది, విచ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. బట్ మనం కాంపౌండ్ వాల్ బిల్డ్ చేసుకుంటేనే మంచిది, లోపల ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అన్ని విధాలుగా బాగుంటుంది. సో ఫైనల్గా ఇంతే మా ఇంటి గురించి. టోటల్ కాస్ట్ అయితే మా ఇంటికి దాదాపు అంటే కొన్ని ఖర్చులు నేను చూపించలేదు, కొన్ని చూపించాను, తెలియకుండా చాలా ఖర్చులు ఎక్కువైపోతాయి. టోటల్గా అయితే మా ఇంటికి 30 లక్షలు అయింది. సో మనం ప్రతి ఒక్కరు 30 లక్షలు పెట్టిన అవసరం లేదు, అండ్ ఎవరికి ఎంత వీలైతే అంత పెట్టుకొని చేసుకోండి. బట్ ఏది చేసినా సరే అది ఎందుకు చేస్తున్నాము అనే రీజన్కి, అండ్ మన ఇంట్లో వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎలా ఎవ్రీడే లైఫ్ ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ప్రతిదీ కట్టుకుంటే బెటర్. ఎవ్రీ రూపీకి వాల్యూ చేసినట్లు చేస్తేనే బెటర్. అండ్ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. 1000 కామెంట్లు వచ్చినా సరే నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇంకా డీటెయిల్గా ఏదైనా కావాలంటే నాకు మెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి. అండ్ తప్పకుండా రీసెర్చ్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సీ యూ నెక్స్ట్ టైం.